వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం మనం ఫిబ్రవరి 1 అయిన బడ్జెట్ తర్వాత చేసే మొదటి వీడియో కాబట్టి కొద్దో గొప్ప ఫోకస్ మనం బడ్జెట్ యొక్క టేక్అవేస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఫ్రైడే నాటికి తీస్తున్నాం ఈ వీడియో కాబట్టి 7th ఫిబ్రవరి వచ్చేసి మానిటరీ పాలసీ కమిటీ అంటే ఆర్బీఐ వచ్చేసి కూడా ఇంట్రెస్ట్ రేట్ మీద అప్డేట్ ఇవ్వటం, దాన్ని 25 బేసిస్ పాయింట్ కట్ చేయడమే కాకుండా ఇంకొన్ని అప్డేట్స్ ఇచ్చున్నారు. దాని మీద కూడా డిస్కస్ చేసి ఆ తర్వాత వీ విల్ కవర్ ఫ్యూ స్టాక్స్ అండ్ వైండ్ ఇట్ అప్ ఫర్ దిస్ వీక్. సో మొదటగా ప్రసాద్ గారు అంటే బడ్జెట్ టేక్అవేస్లో అందరూ చూసుంటారు, న్యూస్ చూసాము. ఆ 12 లక్షలు అంటే 12.75 lakhs వరకు ఈ మిడిల్ క్లాస్ ఏదైతే మనం ఉన్నామో ఆ మిడిల్ క్లాస్ అని వారు చెప్తున్నారు. బట్ ఆ మిడిల్ క్లాస్ సెక్టర్లో ఉండే ఇన్కమ్ స్లాబ్స్కి ఈ బ్రేక్ రావడం, కన్జంప్షన్ని ఫ్యూయల్ చేయడం ఒక ఆస్పెక్ట్ ఏమో రీటైల్లో. బట్ ఓవరాల్ బ్రాడర్ లెవెల్ కంపెనీ పరంగా సారీ కంట్రీ పరంగా చూస్తే ఎకానమీ కోసం ఈ అగ్రి ఫోకస్, ఈ డిఫెన్స్ వర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోకస్ మీద కూడా చాలా చాలా పెద్ద పెద్ద న్యూస్ అప్డేట్స్ కూడా వచ్చున్నాయి. సో మేబీ ఒక్కొక్కటి మేబీ వీ కెన్ కవర్ ఇన్ డీటెయిల్, కానీ ఇన్ జనరల్ బ్రాడ్ లెవెల్లో అసలు హౌ ఇస్ ద బడ్జెట్ ఇన్వెస్టర్ పరంగా చూస్తే హౌ ఇస్ ఇట్ ఫేవరబుల్లా లేకపోతే మోర్ ఆర్ లెస్ సేమ్ ట్రాక్లో కంటిన్యూ అవుతుంది అంటారా? లేదు యశ్వంత్, ఈ బడ్జెట్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అని చెప్పాలి. అంటే ఇండియన్ సిటిజన్ ఫ్రెండ్లీ అని ఎలాగో అందరం చెప్పాము. ఎందువల్లంటే బడ్జెట్లో దాదాపుగా 12 lakhs వరకు వచ్చినటువంటి ఇన్కమ్ మీద ఏ రకమైన ట్యాక్స్ ఉండదని చెప్పారు. అదే శాలరీడ్ ఎంప్లాయీ అయితే 12,75,000 వరకు ఏమీ ట్యాక్స్ ఉండదు అని చెప్పారు. అంటే ఒకవేళ కనుక ఏదైనా ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయి ఉండి వాళ్ళ సన్ను డాటర్లా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ అయినా, లేదా ఇద్దరు పిల్లలు ఉండి ఇద్దరు ఎంప్లాయీస్ కనుక అయినట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో దాదాపుగా లెక్కేసుకున్నట్టయితే మనం 51 lakhs వరకు ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే కూడా ₹1 ట్యాక్స్ కట్టక్కర్లా. ఎందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియాలో ఎకానమీని పరుగులు ఎత్తించడానికి ఎప్పుడూ కూడా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఒక రకంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఒక థంబ్ రూల్ ప్రకారం లేదా ఒక బ్రాడ్ అవుట్లైన్ ప్రకారం చూస్తే ఎంతవరకు ఆ సేవింగ్స్ ఉంటాయని చూస్తే 20% ఆఫ్ ద జీడిపి వరకు ఉంటుంది. అంటే దాదాపుగా 40 లక్షల కోట్ల రూపాయల వరకు హౌస్ హోల్డ్ సేవింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ హౌస్ హోల్డ్ సేవింగ్స్లో అందరూ ఇల్లు కొనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఇంటిది అవన్నీ పక్కన పెట్టి ఫైనాన్షియల్ అసెట్స్లోకి ఎంత వస్తాయని చూస్తే ఆర్బీఐ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే డైరెక్ట్ ఈక్విటీస్లోకి, మ్యూచువల్ ఫండ్స్లోకి, ఏఎఫ్లోకి కలిపి వచ్చేది దాదాపుగా 25%. అంటే అదంతా కూడా ఇండైరెక్ట్గా ఈక్విటీస్లోకి వస్తున్నది. దీనికి అడిషనల్గా పెన్షన్ ఫండ్లో కానీ లేదా ఇన్సూరెన్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే అందులో కూడా అడిషనల్గా వచ్చే అమౌంట్ నుంచి కొంత ఈక్విటీస్లోకి వెళ్ళాల్సిన పెన్షన్కి చెప్పబడింది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలో ఎల్ఐసి లాంటి వాటిలో పెడితే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది. అంటే మనం చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ దాదాపుగా 30% ఆఫ్ ద హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే 40 లక్షల కోట్లు మనకి సేవింగ్ అవుతుంటే సంవత్సరానికి అందులో దాదాపుగా 30% అంటే దగ్గరగా దాదాపుగా 10 నుంచి 12 లక్షల కోట్లు సంవత్సరంలో ఎడిషనల్గా ఈక్విటీలోకి వచ్చే అవకాశం ఉంది. అది ఒక ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ అమ్ముతున్నాయి అంటే ఒక నెల మొత్తం కలిపి కనుక 1,00,00,000 అమ్మారంటే అమ్మో అమ్మో అని అందరం గొడవ చేస్తూ ఉంటాం. ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ 1,00,00,000 పోయినా 1,00,00,000 కన్నా ఎక్కువ యావరేజ్ లెక్కేసుకుంటే 10-12 లక్షల కోట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాదాపుగా అంత అమౌంట్ కూడా ఇందులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మ్యాచింగ్ అమౌంట్ అనమాట. కాబట్టి ఎఫ్ఐఎస్ అమ్ముతారు, మార్కెట్లు కూలిపోతాయి అనేటువంటి సందేహం నిరాధారం. దాని గురించి ఎవరూ కూడా కంగారు పడక్కర్లేదు. అందువల్ల ఇది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనే చెప్పాలి. ఇంకొక ఫ్యాక్టర్ కూడా చూస్తే మార్కెట్లో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మార్కెట్లో బాగా తగ్గింది. ఎంత తగ్గాయి? 10% వరకు నిఫ్టీలో తగ్గింది. జనవరి 28న డేటా కనుక తీసుకున్నట్లయితే మిడ్ క్యాప్ అయితే 15% కూడా తగ్గింది. అంటే ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది. ఏ రకమైన నెగిటివ్ సైన్ లేకుండా కేవలం గ్లోబల్గా ఉండే జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ మూలంగా. అందువల్ల ఈ బడ్జెట్లో వచ్చిన పోతాం అలాగే వచ్చినటువంటి పర్సనల్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎంత వస్తున్నాయి? మన పర్సనల్ హౌస్ హోల్డ్ సేవింగ్స్లో పెట్టే వాళ్ళలో ఎక్కువ మంది ఈక్విటీస్లోకి వెళ్తున్నారు కాబట్టి ఆ పర్సంటేజ్ కనుక 30% నుంచి ఇంకా కొద్దిగా పెరిగిందంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అందువల్ల మార్కెట్లో రికవరీ రాకపోవటం అనేది దాదాపుగా ఇంకేదన్నా న్యూక్లియర్ బాంబులు వార్ లాంటివి జరిగితే తప్పితే గ్రోత్ రాకుండా ఉండటం అనేది అసంభవంగా తోస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వద్ద ఉన్న సేవింగ్స్ని ఇప్పుడు మార్కెట్ వైపు దృష్టి పెట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ తక్కువలో ఉంది, అందుబాటులో ఉంది, అంతా కలిపి బ్రహ్మాండమైన బయింగ్ సపోర్ట్ సంవత్సరం మొత్తం మీద రాబోతుంది. కాబట్టి దిస్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఎ టైమ్ విచ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో అవే. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి.
రైట్ అండి. బడ్జెట్ గురించి ఆ యొక్క ఇండిపెండెంట్ సెక్టర్స్ గురించి ఆల్రెడీ ఫోకస్ చేసి ఎలాగో మనం తర్వాత వచ్చే వీడియోస్లో కూడా మనం కవర్ చేద్దాం. అంటే ఈ పలానా బడ్జెట్ వల్ల ఎటువంటి ఇండస్ట్రీస్ వైపు స్పెషల్ ఫోకస్ ఉండొచ్చు, లేకపోతే రెన్యూడ్ ఆపర్చునిటీస్ ఉండొచ్చు అనేది వచ్చే వారాల్లో మేబీ షార్ట్ రూపంలో, వీడియో రూపంలో కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాల్టి నాటికి February 7th కనుక ఈ వీడియో తీస్తున్నాం కాబట్టి ఆర్బీఐ వచ్చేసి 4 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారు. అంటే 6.5% కాస్త ఉన్న ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్ అంటే 0.25% కట్ చేసి 6.25%గా చేసినట్టుగా లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఓవరాల్ వరల్డ్ పరంగా అందరూ చూస్తూ ఉన్నారు ఇండియాలో ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం కరెక్ట్ చేస్తారా, రేట్ని కట్ చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ద న్యూ గవర్నర్ ఎవరైతే మనని టేకప్ చేశారో ఇప్పుడు ఆయన కూడా వచ్చేసి ఈ కట్ చేయటం అనేది రీసెంట్ వచ్చిన అప్డేట్. అదే కాకుండా గ్రోత్ ఫోర్కాస్ట్ కూడా కొంచెం పెంచి, అంటే ఇన్ఫ్లేషన్ ఇస్ అండర్ కంట్రోల్, ఆ 4.2% రేంజ్లో ఉంది. అదే కాకుండా గ్రోత్ కూడా అరౌండ్ 6.5%, 6.7%ని ఫోర్కాస్ట్ చేసే అప్డేట్స్ కూడా ఇచ్చున్నారు. ఇవన్నీ చూస్తే ఒక పక్క ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండే ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గినట్లయితే ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంకా యూజువల్గా ఇంప్రూవ్ అయ్యి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే లెండింగ్కి మనకు ఉండే ఖర్చులు కాస్త తగ్గినాయి అంటే వీ విల్ లెండ్ మోర్ అండ్ యూజ్ ఇట్ ఫర్ అవర్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఫర్ వాట్ ఎవర్ పర్పస్. సో ఇలా చేస్తే యూజువల్లీ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అని చెప్తా ఉంటారు. సో ఈ అప్డేట్ని తీసుకుని ఎటువంటి ఫోకస్ ఇవ్వచ్చు, 4 ఏళ్ల తర్వాత కోవిడ్ సమయం తర్వాత వచ్చిన ఈ లేటెస్ట్ కట్, ఇస్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షనా, లేకపోతే ఇస్ ఇట్ వేర్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎటువంటి అనాలిసిస్ ఫామ్ చేసుకోవాలి మనం? అంటే వెన్ ఇట్ రైన్స్ ఇట్ పవర్స్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. అంటే వర్షం అంటూ స్టార్ట్ అయితే కుంభవృష్టి లాగా వస్తుందని. అలా సంకేతం ఏంటంటే బడ్జెట్లో బ్రహ్మాండమైన ప్రోత్సాహకాలు రావటం, అంటే మార్కెట్కి మంచి సపోర్ట్ ఇచ్చే న్యూస్ చెప్పటం, క్యాపిటల్ గెయిన్స్ కానీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానీ ఏమీ పెంచకపోవటం, వాటన్నిటితో పాటు మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా ఎప్పుడైతే డొమెస్టిక్ సేవింగ్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఆల్రెడీ ఈక్విటీస్లోకి వస్తున్న ఈ సమయంలో ఎప్పుడు కూడా జరగబోయేది ఏంటంటే, ఒకవేళ కనుక ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి ట్యాక్స్ కన్సెషన్ ఏమో ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తే ఆర్బీఐ గవర్నర్ వచ్చి మీకు ఇచ్చే ఖర్చులు కొద్దిగా తగ్గిస్తాను, ఎందుకంటే మీకు ఉన్నటువంటి హౌసింగ్ లోన్లు లేకపోతే కార్ లోన్లు పర్సనల్ లోన్లు ఉంటే వాటన్నిటి మీద కొద్దిగా ఫ్లోటింగ్ రేట్లో తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేటు తగ్గేట్లుగా రెపో రేటు 0.25% తగ్గించారు అంటే ప్రధానంగా అందరికీ కనపడేది ఏంటంటే ఇన్వెస్టర్ల వద్ద ఇన్వెస్ట్ చేయగలిగిన మొత్తం కొద్దిగా పెరుగుతుంది. అంటే ప్రతి సిటిజన్ దగ్గర డబ్బులు పెరుగుతాయి. అందులో ఇన్వెస్టర్లు అయితే ఎట్లాగూ ఖర్చులు ఎక్కువ లేవు కాబట్టి ఓవర్ నైట్ ఖర్చులు పెంచుకోరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆలోచిస్తారు ఒకటి. దీనికన్నా కూడా ముఖ్యం మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాల్టి రోజున కనుక ప్రభుత్వం ఇష్యూ చేసిన సెక్యూరిటీస్, దీని గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానో నా 2-3 సెంటెన్స్లు అయిపోయినాక మీకే అర్థమవుతుంది. ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి సెక్యూరిటీస్ 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఇష్యూ చేస్తూ ఉంటారు. అలా ఇష్యూ చేసిన సెక్యూరిటీస్లు ఒక రమారమి అంచనా ప్రకారం చూస్తే దాదాపుగా 85 లక్షల కోట్లు ఉన్నాయి. ఎంత? 85 లక్షల కోట్లు. అందులో ఇన్సూరెన్స్ కంపెనీలు పక్కన పెట్టి ఓన్లీ కమర్షియల్ బ్యాంక్స్, అంటే మన బ్యాంకింగ్ సెక్టర్లో లిస్ట్ అయిపోయినటువంటి షేర్లు ఎంత సెక్యూరిటీలు విధిగా కంపల్సరీగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విధిగా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నాయా అని చూస్తే దగ్గర దగ్గర 40% ఉంటుంది. అంటే మీరు ఎంత తక్కువ వేసుకున్నా కూడా దాదాపుగా 32 లక్షల వరకు కూడా అందులో అమౌంట్ వీళ్ళ దగ్గర ఉంది. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నీ కూడా పాత రోజుల్లో ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం పే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 0.25% తగ్గిస్తే దాని మూలంగా జరిగేది ఏంటంటే ఆ సెక్యూరిటీస్ అన్నిటికీ కూడా మార్కెట్లో విలువ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇవాళ కనుక ఇన్వెస్ట్ చేస్తే 6.25, మొన్నటి వరకు ఇన్వెస్ట్ చేస్తేనేమో 6.5% అనుకోండి. ఇవాళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అంటే పాత రోజుల్లో ఉన్న వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కాబట్టి దాని వాల్యూ పెరుగుతుంది. అది ఒక మాడిఫైడ్ డ్యూరేషన్ అని చెప్తా ఉంటాం. దాని ప్రకారం ఎంతవరకు పెరగచ్చా అని చూస్తే 30 సంవత్సరాలు కాదు, యావరేజ్ మెచ్యూరిటీ కనుక అందరు బ్యాంకుల దగ్గర కలిపి ఉన్న 15 ఇయర్స్ అని అనుకుంటే కూడా ఈ 0.25% వల్ల 3.75% వరకు పెరుగుతుంది. అంటే బ్యాంకులకి అయాచితంగా వాళ్ళు ఒక్కళ్ళకి కొత్తగా వడ్డీ ఇవ్వకుండా, ఎవరి దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మెయింటైన్ చేస్తే కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉన్న స్ట్రెంగ్త్ ఎంత పెరుగుతుంది? 3.75% ఆర్ అప్రాక్సిమేట్గా 4% తీసుకుందాం. అంటే 32 లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉంటే అందులో 4% అంటే దాదాపుగా 1,50,000 1,60,000 కోట్లు పెరుగుతుంది. మీకు దీన్ని బట్టి ఏమర్థం కావాలి? బ్యాంకులకి అంత లాభం వస్తుందా? ఊరికే బ్యాలెన్స్ షీట్లో అడ్జస్ట్మెంట్ కదా అనుకుంటారు. కాదు, లాభం వస్తుంది, డిక్లేర్ చేయబడుతుంది. ఎందుకు అంటే
బ్యాంకింగ్ చట్టాలను అనుసరించి బ్యాంకులు హోల్డ్ చేస్తున్న సెక్యూరిటీస్ మార్కెట్ విలువకి ఎప్పుడూ కూడా ఈక్వేట్ చేయాలి. అంటే ఒకవేళ తగ్గితే ప్రాఫిట్ తగ్గినట్టుగా లెక్కేయాలి, ప్రాఫిట్ వాల్యూ పెరిగితే ప్రాఫిట్ వచ్చినట్టుగా కూడా డిక్లేర్ చేయాలి. అంటే దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి అదనంగా లాభం రాబోతున్నది. అంటే మనం ఏం ఆలోచించుకోవాలి, బ్యాంకింగ్ సెక్టర్ దాదాపుగా 30%, బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కలిపి నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ 30% వాటా ఉంది. కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కలిపి ఇంత లాభం పెరుగుతుంటే దానికి ఒక 10 రెట్లు కనుక పిఈ రేషియో ఉన్నది అని మనం భావిస్తే, అంటే ఎంత పెరగాలి మార్కెట్ క్యాపిటలైజేషను? 15,00,000 కోట్లు పెరగాలి ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్లో. అంటే మీరు ఆలోచించుకోండి, దీని మూలంగా జరగబోయేది ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ స్టాక్స్ని అట్టే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నది. పెరిగిపోయిందనో లేకపోతే బాగా పడిపోతుందనో భయపడి అమ్ముకుంటే మీ అంతటా మీకు చెడు చేసుకున్నట్లు అవుతుంది. అందువల్ల బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా మంచి ఊతం రాక తప్పదు. ఇది మనం గడిచిన వీడియోలో కూడా చాలాసార్లు స్పృశించడం జరిగింది. మనం ఎప్పుడూ చెప్తూ వస్తున్నాం, అంతర్జాతీయంగా వస్తున్న రేట్ల ప్రకారం ఇండియాలో కూడా రేట్లు తగ్గక తప్పదు. తగ్గినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్కి ఉపయోగపడుతుంది అన్నాం. బ్యాంకులతో పాటు ఎల్ఐసి లాంటిదానికి కూడా లాభం. ఎందుకంటే ఎల్ఐసి కూడా దాదాపుగా 20%, 18-20% వరకు హోల్డ్ చేస్తుంది. సో ఎల్ఐసి కూడా విపరీతంగా లాభం వస్తుంది. సో ఎల్ఐసి కొనుక్కోవచ్చు, అలాగే బ్యాంకులని ఉంచుకోవచ్చు. ఇంకా కొనుక్కోవాలన్నా కూడా తక్కువ రేట్లో ఉన్నాయి, కొన్ని ఎంపిక చేసిన షేర్లు కొనుక్కోవచ్చు. ఇవన్నీ చూస్తే ఇండెక్స్కి ఊతం రావడానికి 100కి 100 పళ్ళు ఖాయంగా మనకి ఎదురుగా సిగ్నల్స్ కనపడుతున్నాయి. ఇన్ని పాజిటివ్ సిగ్నల్స్ జనవరి, ఫిబ్రవరి నెలలో రావటం ఈ సంవత్సరంలో మార్కెట్ దాదాపుగా పెరగటం దాదాపుగా సాధ్యమే అని మనం చెప్పచ్చు. రైట్ అండి. విత్ దట్ మన స్టాక్స్ వైపు వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లేటెస్ట్గా వచ్చేసిన భారతీ ఎయిర్టెల్ రిజల్ట్స్ చూద్దాం. రిజల్ట్స్ వచ్చేసి వెరీ వెరీ స్ట్రాంగ్, కానీ దాన్ని ఒక పించ్ ఆఫ్ సాల్ట్తో ఎక్స్ప్లోర్ చేయాలో లేదో మీరే తెలుసుకోవాలి. అంటే వచ్చిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అంటే, ఈ వచ్చిన ప్రాఫిట్ అరౌండ్ 16,000 crores, విచ్ ఇస్ అరౌండ్ 5 times హైయెస్ట్ దెన్ ద లాస్ట్ ఏదైతే ఉందో దానికంటే 5 రెట్లు పెరిగిన క్వార్టర్లీ రిజల్ట్స్, సారీ ప్రాఫిట్స్. ట్రైలింగ్ 12 months కూడా ఈ యొక్క లేటెస్ట్ నెంబర్ వల్ల చాలా డ్రైవ్ అయిపోయింది. అంటే సేల్స్ అలాగే రేంజ్లో ఉన్న ప్రాఫిట్స్ అంత పెరగడం వల్ల ప్రాఫిట్స్, ఎబిటా అన్నీ కూడా మంచి గ్రోత్ చూపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇది హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్ ఓవర్ నైట్గా ఈ క్వార్టర్ ఏమైనా పెద్ద ఇంప్రూవ్మెంట్ వచ్చిందా అంటే, అఫ్ కోర్స్ దెర్ ఇస్ సమ్ ఎక్సెప్షనల్ ఐటమ్. ఎక్సెప్షనల్ ఐటమ్ కూడా ఏదైతే ఆ ఇండస్ టవర్స్లో ఉన్న కన్సాలిడేషన్, వారి స్టేక్ ఉందో దాని కన్సాలిడేషన్ వల్ల అరౌండ్ 7,000 కోట్ల వరకు అదే కాంట్రిబ్యూట్ చేసింది టు ది బాటమ్ లైన్. సో ఇలా చూస్తే రిజల్ట్స్ని కొంచెం డీప్ డైవ్ చేస్తే కొంచెం ఇటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్ ట్రెండ్ ఇస్ స్టిల్ పాజిటివ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న ఈ సెక్టరు, టెలికాం సెక్టర్, టెలికాంలో ఉండే లీడర్ కాబట్టి ఇటువంటి స్టాక్కి ఎట్ దిస్ జంక్షన్ ఎటువంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయని అంటారు. భారతీయ ఎయిర్టెల్లో వచ్చిన ఎక్సెప్షనల్ ఐటమ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు. అంటే క్వార్టర్కి రాదు కాబట్టి అది గ్యారంటీగా రాదు. నువ్వు రేస్ చేసిన పాయింట్ చాలా వ్యాలిడ్. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే, భారతీయ ఎయిర్టెల్ ఈ రేటు వద్ద, అంటే రిజల్ట్స్ అనౌన్స్ చేయకముందు ఉన్నటువంటి రేటు వద్ద అలాగే ఉండి, ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ లేకపోతే ఒకవేళ కనుక వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా ఎక్సెప్షనల్ ఐటమ్ తీసేస్తే ఎంత ఉండేదో కనుక చూసామనుకో, అంటే లాస్ట్ 12 monthsలో ట్రైలింగ్ 12 months ప్రాఫిట్ చూడటం మంచి పద్ధతి అని చెప్తాం. కాబట్టి అలా కనుక చూసినట్లయితే ఇప్పుడు వచ్చిన టోటల్ ట్రైలింగ్ 12 months ప్రాఫిట్ చూస్తే 27,000 కోట్లు. అందులో ఈ 7,000 కోట్లు తీసేస్తే కూడా ఇంకా ఎంత వచ్చినట్టు 20,000 కోట్లు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అంటే ఇటువంటి ఎక్సెప్షనల్ ఐటమ్ తీసేస్తే వచ్చిన ప్రాఫిట్ 20,000 కోట్లు ఉంటే, లాస్ట్ టైం అంటే 2024 సెప్టెంబర్ నాటికి అలాగే ట్రైలింగ్ 12 months ప్రాఫిట్ ఎంత ఉండిందో చూస్తే అది కేవలం 13,800 ఆర్ 14,000 crores. అంటే దాని ప్రకారం చూస్తే కూడా బ్రహ్మాండంగా 6,000 కోట్ల నుంచి 6,200 కోట్ల వరకు ఈ కంపెనీ ప్రాఫిట్ని పెంచుకోగలిగింది. సేల్స్ ఎంత పెరిగాయి? 7,000 కోట్లు పెరిగితే. అంటే ఇంక్రిమెంటల్ సేల్స్ కనుక చూసినట్లయితే 7,000 కోట్లు సేల్స్ పెరిగితే 6,000 కోట్లు బాటమ్ లైన్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ పెరగటం అనేది ఎక్సెప్షనల్లీ వెల్. సాధారణంగా టెలికాం కంపెనీలో సాధ్యం కాదు. ఇది కూడా మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మ్యాజికల్గా ఏం రాలేదు ఇది. ఇవన్నీ కూడా టెలికాం ఆపరేటర్లు, రిలయన్స్ కానివ్వండి, వోడాఫోన్ కానివ్వండి, భారతీ ఎయిర్టెల్ కానివ్వండి, వీళ్ళందరూ కలిపి చేసింది ఏంటంటే, కొద్దిగా చేదు గుళిక గొంతులో వేసుకుని మింగినట్లుగా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగాలనే ఉద్దేశంతో టారిఫ్లు పెంచడం జరిగింది. అవి పెంచినప్పుడు ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి జంప్ చేస్తారేమో యూజర్లు అనుకుంటే చేయటానికి ట్రై చేస్తారు, ఎప్పుడు మిగతా వాళ్ళు పెంచకపోతే. ఈ కాంపిటీషన్లో ఈ యొక్క గవర్నమెంట్ రెజీమ్లో ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ వీళ్ళకి అనుకూలంగా లేని పరిస్థితుల్లో తప్పనిసరి అందరూ రేట్లు పెంచుకుంటే ఈ మూవ్మెంట్ కూడా షఫ్లింగ్ పెద్దగా జరగక ఎవరు సబ్స్క్రైబర్ బేస్ పెద్దగా కోల్పోయింది లేదు. అందువల్ల ఇన్కమ్ పెరగటం, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగటం, కొద్దిగా ఖర్చులు తగ్గటం, ఇలా ఆపరేటరేషనల్ ఎఫిషియన్సీ రావడంతో ఇంత లాభం వచ్చింది.
అందువల్ల మన అంచనా ప్రకారం దిస్ కంపెనీ ఈజ్ ఎక్సెప్షనల్లీ పాయిజ్డ్ టు గో అప్ ఫర్దర్. అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లా. అదే ఇవాళ కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు ఉన్న డేటా చూస్తే కూడా ఆల్రెడీ ప్రైస్ పెరిగిపోయినట్టుగా కూడా కనపడుతుంది. ఇప్పుడు నా స్క్రీన్నే మీకు షేర్ చేసినట్లయితే మీరు చూడగలుగుతారు. ఇది కంపెనీ గ్రోత్లో ఉందా అంటే ఉందని చెప్తున్నాం. మనం ఈ వీడియో చేసే నాటికి సమయానికి చూస్తే రూ. 1700 దాని ప్రైస్ ఉంటే 2400 మన మోడల్ ప్రకారం అంచనా కట్టినటువంటి ఫెయిర్ ప్రైస్. అంటే ఇంకా ఎంత ఉంది? 43% పెరగడానికి ఛాన్స్ ఉంది. అది ఒక్కటే కాదు భారతీయ ఎయిర్టెల్లో పాజిటివ్. బ్రహ్మాండమైన పెద్ద కంపెనీ, దాదాపుగా 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. దీనికి అడిషనల్గా ఆ మధ్య కాలంలో గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్స్ ప్రకారం బాగా ట్యాక్స్లు పడటంతో అన్నీ కూడా కుదేలైపోయాయి ఎక్సెప్ట్ రిలయన్స్. ఇప్పుడు అవన్నీ కూడా తేరుకున్నాయి కాబట్టి దీని పీఈజీ రేషియో చూస్తే 0.55. అంటే దిస్ ఇస్ గుడ్ ఫర్ షార్ట్ టర్మ్, దిస్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ లాంగ్ టర్మ్. ఇలా భారతీయ ఎయిర్టెల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు రెండు ఆస్పెక్ట్స్లో కూడా మంచి అవకాశాలు కనపడటం అరుదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గర స్టాక్స్ కనుక లేనట్లయితే గ్యారంటీగా కొనుక్కోవలసినటువంటి సమయం. సో అందువలన భారతీయ ఎయిర్టెల్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఎ డెఫినెట్ ఫేవరెట్ ఫర్ ఎనీబడీస్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. రైట్ అండ్ నెక్స్ట్ మనం వేదాంత వైపు చూద్దాం. వేదాంత రిజల్ట్స్ కూడా అంటే వన్ ఆఫ్ ద మోర్ యాంటిసిపేటెడ్ రిజల్ట్స్. కంపెనీ రిజల్ట్స్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బి స్ట్రాంగ్. లేటెస్ట్ క్వార్టర్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడ కొంచెం సేల్స్ పెంచుకుంది, ప్రాఫిట్స్ కాస్త కాంప్రమైజ్ అయింది, కానీ ఓవరాల్ ట్రెండ్ ఇస్ పాజిటివ్. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా ఇంకా కంటిన్యూస్ టు బి వెరీ స్ట్రాంగ్. అంటే నథింగ్ అవుట్రేజెస్గా స్పెషల్గా ఏం లేదు, కానీ కంటిన్యూయింగ్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టింగ్ గుడ్ పెర్ఫార్మెన్స్ కూడా ఎప్పుడైనా సరే మన లాంటి ఇన్వెస్టర్స్కి అది చాలా చాలా మంచి సైన్. సో వేదాంత వైపు ఎట్ దిస్ జంక్షన్ చూడొచ్చు అంటారా? వేదాంత అనేది మైనింగ్లో ఉన్న బిజినెస్ మనందరికీ తెలిసిందే. వేదాంతలో ఉన్నటువంటి అనిల్ అగర్వాల్ ఎప్పుడు కూడా తను చెప్పేది ఏంటంటే చిన్న ఇన్వెస్టర్గా, చిన్న వ్యాపారస్తుడిగా మొదలుపెట్టి అంచెలంచెలుగా అందుకోలేనంత స్థాయికి చేరుకున్న వ్యక్తి. ఆయన సారథ్యంలో నడుస్తున్న ఈ కంపెనీలో ఫార్చ్యూన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మైనింగ్లో ఉన్న కంపెనీలకి ఇంటర్నేషనల్గా ఉన్న కమోడిటీ ప్రైసెస్ ప్రకారం పెరగడం తగ్గడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూస్తే అవన్నీ ఫేవరబుల్గా ఉన్న ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కంపెనీ యొక్క సేల్స్ పెరిగిన మాట ఒక వాస్తవమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోలేదు. ఏంటంటే 2-3 years బ్యాక్ కనుక మనం చూసినట్లయితే అది దాదాపుగా ఇబ్బందుల్లో ఉన్నది. దానికి కారణం మైనింగ్ ట్యాక్స్ వేయటం ఒకటి, అలాగే మైనింగ్లో వచ్చిన తగాదాలు ఒకటి, స్టెర్లైట్ కానివ్వండి, అలా కాపర్ మైనింగ్ మీద అన్నిటి మీద ట్యాక్స్లు వేసి ఫ్యాక్టరీలు మూయించడం వల్ల కానివ్వండి, ఇవన్నీ జరగడంతో కొద్దిగా దెబ్బతిన్నమాట వాస్తవం. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా కుదుటపడిన తర్వాత ఆ మైనింగ్ ట్యాక్స్ గురించి ఇంకా క్లియర్గా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం ఎంత ట్యాక్స్ వేస్తుందో ఇంకా ఇతమిద్దంగా తెలియలేదు. కాబట్టి ప్రస్తుతం మనం ఏం చెప్పొచ్చు అంటే స్టేటస్కో ఇలాగే అనిశ్చితి కనుక కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఉన్న నెంబర్ల ప్రకారం చూస్తే మార్చిలో చూస్తే 7,000 కోట్లు ఉంటే ఇప్పుడు 17,800, 18,000 కోట్లు చేరింది. అంటే డబల్ కన్నా లాభం పెరిగిపోయింది. జనరల్గా అది వినంగానే మనం ఏమనుకుంటాం, లాభం అంత పెరుగుతుంటే స్టాక్ ప్రైస్ కూడా పెరగాలి కదా అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు గ్రాఫ్లో ఉన్నటువంటి స్క్రీన్ మీద ఉన్న గ్రాఫ్లో చూస్తే 2024లోనే జనవరికి వచ్చేటప్పటికి చూస్తేనేమో రూ. 500 ఉన్న ప్రైసు ఆ తర్వాత మార్కెట్ కరెక్షన్లో విపరీతంగా పడిపోయి ఇప్పుడు ఎంతవరకు ఉంది, మళ్ళీ కొద్దిగా పెరిగినా కానీ రూ. 456. అంటే రూ. 530 ఉన్న కంపెనీ బాగా పడిపోయి ఒక సమయంలో ఎంత తక్కువకి వెళ్ళిపోయిందో అని చూస్తే 400 రూపీస్కి చేరుకుని ఇప్పుడు 456కి వచ్చింది. అందువల్ల లాభం డబల్ అయింది. కాబట్టి ఏమాత్రం కామన్ సెన్స్ ఎవరన్నా అప్లై చేసినా కూడా అంతకు ముందు ఉన్నటువంటి 526 గ్యారంటీగా ఎక్కువ ఉండాలి అంటారు. అది ఎంత అని చూస్తే మన మోడల్ ప్రకారం చూస్తే 636 రూపీస్ ఇస్ ద ఫేస్ వాల్యూ బేస్డ్ ఆన్ ద కరెంట్ వర్కింగ్. అందువల్ల దీనిలో ఎంత గ్యాప్ ఉంది ఇంకా పెరగడానికి? 39.54% ఉంది. అందువల్ల ఈ కంపెనీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టర్లకు అనుకూలమైన కంపెనీ చెప్పక తప్పదు. రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీసీ వైపు చూద్దాం. సో ఐటీసీ లేటెస్ట్ క్వార్టర్ ఏమో అంటే అన్లైక్ ఈ ఫస్ట్ 2 కవర్ చేసిన దానికి భిన్నంగా కాస్త కరెక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్, ప్రాఫిట్స్ ఎక్కువ కాకపోయినా నాట్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ట్రైలింగ్ 12 months చూస్తే కూడా ప్రాఫిట్స్, ఎబిటా కూడా తగ్గించుకున్నట్టు చూస్తున్నాం. అంటే ఒక పక్క ఈ మేజర్ సిగరెట్సే కాదు, దే ఆర్ ఇంటూ కన్జ్యూమర్ గుడ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ సిగరెట్సే కాకుండా ఈ సెక్టర్లో ఉండే అగ్రికల్చర్కి హైలీ లింక్డ్ ఉండే స్టాక్ ఏంటి అంటే ఐటీసీ. సో ఒక పక్కేమో ఈ ఇన్ఫ్లేషన్ గురించి డేటా వచ్చినప్పుడు మన క్రాప్ ఎలా ఉండింది ఈసారి, అది ఈజ్ అయింది. అగ్రికల్చర్ లెవెల్లో కూడా ఇన్ఫ్లేషన్ ఈజ్ అయింది కాబట్టి ఇట్ షుడ్ బోర్డ్ వెల్ ఫర్ ద ఫ్యూచర్ అని కూడా ఐటీసీ వారి యొక్క అనాలిసిస్లో చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉండి రిజల్ట్స్ చూస్తేనేమో నాట్ అట్లీస్ట్ ఈ లేటెస్ట్ క్వార్టర్ చూస్తే అలైన్ అవ్వలేదు,
కానీ వచ్చే క్వార్టర్లో డిమాండ్ రివైవ్ అవ్వచ్చు. అదే కాకుండా ఈ ఎక్స్ట్రా సర్ప్లస్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పున్నారు కదా మీరు, ఏదైతే వీ హ్యావ్ ఎక్స్ట్రా టు స్పెండ్ ఆన్ గుడ్స్ అవ్వచ్చు, ఈక్విటీస్లో పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం అవ్వచ్చు, కానీ కన్జంప్షన్కి పెరిగే అవకాశం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఐటీసీ ఇప్పుడు ఎట్ దిస్ జంక్షన్ కొంచెం వాల్యూ బై అంటారా, లేకపోతే స్టిల్ బెటర్ టు స్టే అవే అండ్ లుక్ ఎట్ అదర్ ఆప్షన్స్? ఐటీసీకి కూడా మిగతా కంపెనీల లాగానే కొద్ది గొప్ప సేల్స్ పెంచుకునే అవకాశం వెసులుబాటు 100% వస్తుంది. దాని ప్రకారం వీళ్ళు తమ ప్రొడక్ట్స్ మీద కొద్దిగా రేటు కూడా పెంచుకున్న సప్లై కన్జ్యూమర్స్ అందరూ కూడా ఈజీగా యాక్సెప్ట్ చేయగలరు. కాకపోతే మనం గమనించాల్సింది అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్లో అంటే బేసిక్గా మనం వాడేటువంటి స్టేపుల్స్ కనుక చూస్తే, అంటే మనం తినే రైసు లేకపోతే వీటు ఇలాంటివి కనుక చూసుకున్నట్లయితే అది ఎంత తినేవాళ్ళు ఎంతేమో తినరు, రేట్ ఎక్కువ వచ్చింది, ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఫుడ్ అలాగే ఉంటుంది కానీ క్వాలిటీ పెంచుతారు. అంటే దీని మూలంగా డిస్క్రిషనరీ అమౌంట్ పెరగటం మూలంగా ఇన్వెస్టర్స్ దగ్గర లేదా సిటిజన్స్ దగ్గర ఎవరైతే ఫ్యాన్సీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఎక్కువ అవకాశం. ఐటీసీకి అందులో కూడా ఉంది, కానీ దాని మూలంగా వచ్చేటువంటి ఫ్రాక్షన్ ఎంత చూస్తే తక్కువ పర్సంటేజ్. అందువల్ల ఐటీసీకి గ్యారంటీగా గ్రోత్ కొద్దిగా గొప్ప ఉంటుంది, కానీ మిగిలిన కంపెనీలకు వచ్చినంత ప్రిడామినెంట్గా ప్రస్ఫుటంగా కనపడే గ్రోత్ ఉండే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ కంపెనీని రాబోయే రోజుల్లో పెరుగుతుందేమో అని ఆశపడుతూ, ఆ పెరిగితే కనుక రేట్లు పెరుగుతాయేమో అని ఇంకొక దాని ఆశపైన ఆశపడుతూ ఇప్పుడు కొనుక్కోవాలంటే నా అంచనా ప్రకారం అది మంచి పద్ధతి కాదు. పైగా మనకు చూసినట్టయితే లాస్ట్ 2-3 ఇయర్స్ వరకు చాలా స్తబ్దుగా ఉన్న కంపెనీ సడన్గా విపరీతంగా పెరిగి మంచి రిటర్న్స్ ఇచ్చేసింది. అలా పీక్ పీరియడ్ వచ్చిన తర్వాత ఐటీసీ చరిత్ర చూస్తే కొన్నిసార్లు అలాగే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోవటం, మళ్ళీ 4-5 ఏళ్లకో 6 ఏళ్లకో ఒకసారి పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే టెక్నికల్స్ని నమ్మకపోయినా ఐటీసీలో ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా వెరీ లాంగ్ టర్మ్ ఫోకస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సార్లు చర్న్ చేయరు, ఎక్కువగా కొనరు, ఉన్నవి అమ్మరు, ఎక్కువగా కొనరు. అందువల్ల బయింగ్ సపోర్ట్ రాకపోవచ్చు, సెల్లింగ్ రాకపోయినా కానీ. సో ఆల్ కన్సిడర్ చేసిన తర్వాత ఐటీసీ ఈ సమయంలో కొనుక్కోవాలంటే కొననవసరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒకసారి స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే దీని మార్జిన్స్ 29.5% నుంచి ఇప్పుడు 27%కి వచ్చింది మార్జిన్స్. ఎంత కాస్తా కోస్తా సేల్స్ కదా, 70,000-75,000 కోట్లు ఉండే కంపెనీ. అందువల్ల ఇందులో మార్జిన్ మళ్ళీ కనుక 29%కో 30%కో వెళ్ళినా కూడా అంతకు ముందున్న గ్రోత్కే వస్తుంది తప్పితే అంతకన్నా పెరగదు. అప్పుడున్న పిఈ రేషియో ఎంత ఉండింది? 26 వరకు ఉండింది. ఇప్పుడు ఎంత ఉంది? పిఈ రేషియో ఆల్రెడీ 26 ఉంది. సో ఇక్కడ నుంచి పెరగటానికి స్కోప్ ఉందా అంటే ఉంది. మన ఫేర్ వాల్యూ ప్రకారం చూసినా గ్రోత్ ఉందా అంటే గ్రోత్ ఉంది. ఫేర్ వాల్యూ ఎంత ఉంది? కేవలం 29.98 30% ఉంది. 30% అనేది మన కట్ ఆఫ్ లెవెల్గా మనం చెప్తూ ఉంటాం. 30% కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే కొనండి అంటాం. ఇది జస్ట్ 30% ఉంది. అందువల్ల మన దగ్గర ఇన్వెస్ట్మెంట్లో ఉంటే ఉంచుకోవడానికి భయపడక్కర్లేదు, కానీ లేకపోతే మాత్రం కొనటానికి ఆత్ర పడకూడని కంపెనీగా చెప్పాలి. రైట్ అండి. లాస్ట్కి వచ్చేసి టైటాన్ వైపు చూద్దాము. టైటాన్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసి కూడా వెరీ స్ట్రాంగ్ అనే చెప్పాలి. సేల్స్ పెంచుకుంది, ప్రాఫిట్స్ పెంచుకుంది, ఎబిటా పెంచుకుంది, అన్ని మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మార్జిన్స్ కాస్త కాంప్రమైజ్ అయింది, బట్ ఓవరాల్ పెంచుకున్న రెవెన్యూ మీద ప్రాఫిట్లు పెంచుకున్నారు కాబట్టి డౌన్ ద లైన్ ఈ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా వస్తుందనే మనం భావించాలి. ట్రైలింగ్ 12 months డేటా చూస్తే కూడా అట్లీస్ట్ సేల్స్ ఇస్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ప్రాఫిట్స్ కొంచెం కొంచెం చిన్న చిన్న కరెక్షన్స్ ఓవర్ దేర్ హైస్ ఏదైతే ఉన్నదో దాని మీద కొంచెం కరెక్ట్ అయి ఉంది, కానీ ఓవరాల్ ఇట్ ఇస్ స్టిల్ ఎ వెరీ వెరీ స్టేబుల్ కంపెనీ. అండ్ చాలా పుష్ చేస్తూ ఉన్నారు ఈ జ్యువెలరీ, రీటైల్ జ్యువెలరీ, అలాగే సూన్ ఆర్ లేటర్ మేబీ కొత్తగా వచ్చే ఎల్జీడీ వైపు కూడా చూసే అవకాశాలు ఉంటాయి. సో రీటైల్ జ్యువెలరీ వైపు పెద్ద పెద్ద ఫోకస్ పెడుతున్న టైటాన్ ఎట్ దిస్ జంక్షన్ కూడా మంచి బయ్యా, లేకపోతే ఇంకా కొంచెం అన్ని ఓవరాల్ ఫండమెంటల్స్ ఇంకా పెరిగి ట్రెండ్స్ కూడా ఇంకా అన్ని పాజిటివ్గా ఉంటేనే ఎక్స్ప్లోర్ చేయటం బెటరా? ఖచ్చితంగా దీన్ని ఎక్స్ప్లోర్ చేయటం ఆపివేసి ఇది ఒక రకంగా పాస్ట్ ఇట్స్ గ్లోరీ. అంటే ఈ మధ్య కాలంలో చూస్తే అంతకుముందు ఉన్నటువంటి బాగా బ్రహ్మాండమైన మార్కెట్ ఫేవరెట్ అనే ముద్రలో నుంచి తీసి బయట పెట్టవలసిన సమయం టైటాన్కి. ఎందుకంటే నెంబర్ 1 వీళ్ళు ఉన్నటువంటి జ్యువెలరీ బిజినెస్లోనే చూస్తే వీళ్ళకి వచ్చే కాంపిటీషన్ విపరీతం. బోలెడన్ని బ్రాండ్లు మార్కెట్లోకి రావటం, వాళ్ళు అగ్రెసివ్గా మార్కెటింగ్ చేస్తూ ఉండటం, వీళ్ళ మార్కెట్ షేర్లో తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల కాంపిటీషన్ ఈజ్ హాటింగ్ అప్, నెంబర్ 1. రెండవది, ఇది మనం 2024 ఈ ఒక్క సంవత్సరంలోనే చూద్దాం. అంటే 2024 మార్చి నుంచి డిసెంబర్ క్వార్టర్ వరకు ఏం జరిగిందని ఒకసారి మనం పరిశీలిస్తే 24 మార్చిలో 46,000 కోట్లు టర్నోవర్ ఉంటే అది 54,000 కోట్ల కంటే దాదాపుగా 8,000 కోట్లు పెరిగింది. ప్రాఫిట్ ఏమైందా అని చూస్తే ఈ సమయంలో 3,500 కోట్లు కాస్త 3,200 కోట్లకు వచ్చింది. అంటే ఇదేమో ఇంత పెరిగితే దాదాపుగా 18% ఏమో సేల్స్ టాప్ లైన్ పెరిగితే
ప్రాఫిట్ 10% తగ్గింది అంటే రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాయి ఇవి రెండు కూడా. అది చాలా చాలా ఇన్వెస్టర్లకి డిస్కరేజింగ్ న్యూస్. కాకపోతే మార్కెట్లో ప్రైస్ కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్న ఒకప్పుడు చూస్తే ఉన్న ప్రైస్తో పోలిస్తే కరెక్ట్ అయింది. అందువల్ల ఈ ప్రైస్లో అమ్ముకుని బయటపడాలంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఇన్వెస్టర్లు అమ్మక్కర్లేదు. కానీ కొత్తగా కొనాలంటే 100% కొనకూడదు, కొననవసరం లేదు. ఎందువల్ల అంటే మనం చెప్పేదంతా నెంబర్ల ఆధారంగానే చెప్తూ ఉంటాం కాబట్టి దీనికి ఉన్న మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 3400 దగ్గర ఉంటే దాని ఫెయిర్ వాల్యూ వచ్చి 3800 కన్నా పెరిగే అవకాశం మనకి కనపడటం లేదంటే ఫెయిర్ వాల్యూ అంటే ఆ ప్రైస్ దగ్గరలోకి వస్తే అక్కడ రెసిస్టెన్స్ వస్తుందని మనం చెప్పడం అనమాట. అందువల్ల కేవలం 10% వరకే పెరగడానికి ఛాన్స్ ఉన్న కంపెనీ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి అనువేమో, కానీ ఇన్వెస్ట్మెంట్ లేని వాళ్ళకి జ్యువెలరీ బిజినెస్ లేదా టైటాన్ చేసే బిజినెస్లోకి వెళ్ళి టైటానే కొనుక్కోవాల్సిన అవసరం అగత్యం ఉండకూడదు. అందువల్ల మన అంచనా ప్రకారం టైటాన్ ఈజ్ ఎ డెఫినెట్ అవాయిడబుల్ కంపెనీ. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ జెంటల్ రిమైండర్, మన టీం వచ్చేసి ఫిబ్రవరి 22న తిరుపతి వస్తున్నారు. సో తిరుపతిలో ఉండే ఇన్వెస్టర్స్ ఎవరైతే 1-on-1 కన్సల్టేషన్, 1-on-1 రివ్యూ అబౌట్ పోర్ట్ఫోలియో అవ్వచ్చు, ఫిక్స్డ్ ఇన్కమ్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్ గురించి 1-on-1 ఫ్రీ కన్సల్టేషన్ విత్ టీమ్ మెంబర్ ఫ్రమ్ వివేకం కావాలనుకుంటే తప్పకుండా 9100009891 నెంబర్కి వాట్సాప్ చేసి తిరుపతి అని పెట్టినట్లయితే మన టీం ఎవరో ఒకరు కాంటాక్ట్ చేసి మీ స్లాట్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మీ గురించి, మీ యొక్క పర్సనలైజ్డ్ అడ్వైస్ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మేక్ షూర్ టు మేక్ యూజ్ ఆఫ్ ది ఆపర్చునిటీ. సీ యూ ఆల్ అగైన్ నెక్స్ట్ వీక్.